డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య సందీప్ కిషన్ గారు లీడ్ రోల్ వచ్చినట్టు మజాకా మూవీ ప్రీమియర్స్ అయితే వాచ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ రివ్యూ అనేది వాచ్ చేయండి. దాని తర్వాత మీరు మూవీకి వెళ్ళాలా వద్దా, ఆన్ స్క్రీన్స్ మీద చూడాలా, ఇంకా అప్కమింగ్ మూవీస్ లో వీకెండ్ లో వేరే మూవీ ప్లాన్ అయిపోయిన డీటెయిల్స్ అయితే మీకు అర్థమైపోతాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే సందీప్ కిషన్ గారికి అయితే ఒక ఫాదర్ ఉంటారు అండ్ ఇద్దరిని లవ్ చేస్తారు. సో అక్కడ మనకి మూవీ అనేది కొంచెం ఎంగేజింగ్ గా అనిపించేటట్టే ఉంటుంది, కానీ ఎంగేజ్ అయితే చేయదు. సో ఓకే, ఫాలో అయిపోతాం, సందీప్ కిషన్ గారినే కదా, సో వాళ్ళ ఫాదర్నే కదా, రావు రమేష్ గారి యాక్టింగ్ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది అనుకుంటాం, కానీ ఈ మూవీలో అంతనైతే అనిపించలేదు. ఓకే, ఇంకా సందీప్ కిషన్ గారి లుక్స్ వైజ్ నేను ప్రీవియస్లీ చాలా మూవీస్ లో చెప్పిన సందీప్ కిషన్ గారి లుక్స్ మాత్రం చాలా చేంజ్ అవ్వాలని చెప్పి, బట్ ఈ మూవీలో లుక్స్ అనేది చేంజ్ అయినట్టు ఉంటాయి, కానీ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, సేమ్ లుక్స్ అని క్యారీ చేశారు. సో ఇంక స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే స్టోరీ అనేది యావరేజ్ అంటాను, ఎందుకంటే ప్రీవియస్లీ చాలా మూవీస్ అయితే ఏ స్టోరీ బేస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఇన్బుల్డ్ గా అంటే ఇంకొంచెం డోస్ పెంచి ఇంకా కామెడీనెస్ కానీ ఇంకొంచెం హై లెవెల్ క్యారెక్టర్స్ ఇన్బుల్డ్ చేసింటే స్టోరీ అనేది చాలా బాగుండేదేమో మేబీ. ఇంకా డైరెక్టర్ వైజ్ చూసుకుంటే డైరెక్షన్ అనేది ఇంకొంచెం ఇన్బుల్డ్ చేయాలి భయ్య. అంటే ఎలా భయ్య ఇంకా ఇన్బుల్డ్ చేయాలంటే డైరెక్షన్ లో కొన్ని యాంగిల్స్ లో షార్ట్స్ అని కొన్ని రివీల్ అయిపోతున్నాయి. అంటే కొన్ని కామెడీ సీన్స్ కానివ్వండి, ఆ సీన్స్ లో అప్పుడు మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ కోరుకుంటాం. సపోజ్ కామెడీ సీన్స్ అనేది మనకి బ్రహ్మానందం గారి సీన్స్ అనుకోండి, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం కోరుకుంటాం. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి కొన్ని టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ లో కోరుకుంటాం. ఆ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ కాకుండా లాంగ్ యాంగిల్ లో ఆ ఫేస్ ని క్యాప్చర్ చేయాలంటే కొంచెం కష్టమే కాబట్టి, సో ఆ విధంగా ఈ ఒక మూవీలో నాకైతే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించాయి. ఇంకా ఓవరాల్ మూవీ స్టోరీ అయితే వన్ టైం వాచబుల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, జీరో ఎక్స్పెక్టేషన్ తో వన్ టైం వాచ్ చేయొచ్చు మూవీని అయితే. సో ఆఫ్ స్క్రీన్స్ మీద అంటే మాత్రం ఆఫ్ స్క్రీన్స్ మీద వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే ఆఫ్ స్క్రీన్స్ అయితే బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్తాను. సో మజాకాకి అరౌండ్ 150 దాకా అయితే బడ్జెట్ పెట్టుకోవచ్చు తప్ప 150 అబో అయితే మనం పెట్టాల్సినంత అవసరం ఏం లేదు. సో సందీప్ కిషన్ గారిని ఇంకా అప్కమింగ్ మూవీస్ లో ఇంకొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతో చూడాలని చెప్పి, బిల్డ్ క్వాలిటీ అంటే బాడీ కదా భయ్య, మంచి బేస్ ఉండే స్టోరీస్ తో చూడాలని చెప్పి కోరుకుందాం. అండ్ ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లింక్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి రివ్యూ మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్, బై బై.